ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యువతను పెద్ద ఎత్తున క్రీడల్లో ప్రోత్సహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు మన సాంసద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా ప్రతి పార్లమెంటు మెంబరు వారి వారి నియోజకవర్గాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి క్రీడల పోటీలను నిర్వహించి ఆ క్రీడల పోటీల్లో టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులను ఇంకా ముందుకెళ్ళడానికి వారిని ఇంకా పై స్థానానికి ఎదగడానికి అవకాశం ఉండేలాగా ఈ క్రీడలను నిర్వహించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో క్రీడాకారులకు పూర్తిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రధానమంత్రి ఖేల్ సాంసద్ మహోత్సవ్ కార్యక్రమాన్ని మనం ఈరోజు మన మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా రిజిస్ట్రేషన్స్ని ప్రారంభం చేసినాం. మండేతో అంటే యాక్చువల్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకెవరైనా ఓవరాల్గా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మండే వరకు టైం ఇచ్చిన వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఆ తర్వాత ఏప్రిల్ 9th నుంచి ఈ యొక్క క్రీడా మహోత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 9th నుంచి 24th వరకు 24th రోజు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఫైనల్ మ్యాచెస్ అయిపోయాక క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. మరి ఈ యొక్క క్రీడల్లో పెద్ద ఎత్తున ప్రతి మండలం నుంచి కూడా ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో క్రీడాకారులు ఎవరెవరైతే క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ ఆడేటటువంటి క్రీడాకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే వారు కూడా వెంబడే మండే లోపల చేసుకోవాలని మీడియా ద్వారా నేను కోరుతున్నా. మరి యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున పార్లమెంట్ సెషన్స్ 2తో మాకు ముగుస్తాయి. దాని తర్వాత 1 వీక్ టైం ఏర్పాట్ల కోసం మనం టైం పెట్టినాం. 9th నుంచి ప్రారంభం చేసుకుంటాం ఈ కార్యక్రమాలను. సో కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క క్రీడాకారులని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గ్రామీణ స్థాయి, మండల స్థాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మై భారత్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున మరి యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారిని క్రీడల్లో ప్రోత్సహించడానికి యువజన కేంద్రాల సంఘాలకు ఇవాళ వాలీబాల్ కిట్లు కానీ, ఫుట్బాల్ కిట్లు కానీ, హ్యాండ్బాల్ కిట్లు కానీ, అదేవిధంగా వారికి స్కిప్పింగ్ కిట్ కానీ ఈ కిట్లన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మై భారత్ కేంద్రం ద్వారా కూడా ఇవాళ కిట్స్ని పంపిణీ చేయడం జరిగింది. సో మొత్తం కిట్లు 150 కిట్లు వచ్చినాయి. మరి 150 యువజన కేంద్రాలకు ఈ యొక్క కిట్లను పంపిణీ చేయడం మరి ఇవాళ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి క్రీడాకారులను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రీడాకారులు పెద్ద ఎత్తున మరి ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా వారు గొప్ప క్రీడాకారులుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే వాళ్ళ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారో ఆ ప్రోత్సాహాన్ని అందుకొని ఖేలో ఇండియా అనేటటువంటి ఈరోజు ప్రతి ఒక్క క్రీడాకారుడు, ప్రతి ఒక్క యువకుడు క్రీడల్లో ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్లో పాల్గొని మరి క్రీడలను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ముళ్లకు, పెద్దలకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు, సీతాదేవి, శ్రీరాముడు మనందరినీ కూడా మరి చల్లగా చూడాలని, ఈ ప్రాంతం అంతా కూడా దేశము, మన ప్రాంతము సస్యశ్యామలంగా ఉండాలని, అందరినీ ఈ యొక్క దేశం అభివృద్ధిలో ప్రతి ఒక్కరం కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెంబడి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికి కూడా మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారత ప్రభుత్వము యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశం మొత్తం దాదాపుగా 762 జిల్లాల్లో ఏదైతే డిస్ట్రిక్ట్ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాల్లో భారత ప్రభుత్వం అందించినటువంటి ఈ స్పోర్ట్స్ కిట్లని పంపిణీ చేసే కార్యక్రమాన్ని గౌరవ ఎంపీ శ్రీమతి డికే అరుణమ్మ గారి చేతుల మీదుగా ఈరోజు
ఈ కిట్లను అందించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలోని యువత ఫిట్గా ఉండడానికి రోజు పొద్దున్నే 1 గంట ఆటలకు కేటాయించే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారి ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని యువతలో తీసుకుపోవాల్సిందిగా మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి యువజన సంఘాలని మేము మేలుకొల్పి వాళ్ళకి ఈ కిట్ల యొక్క అందించడం జరిగింది. అలాగే వాళ్ళు ఫిట్గా ఉండి ఈ దేశానికి భారత్ ఒక పటిష్టమైన దేశంగా ప్రపంచంలో చాటి చెప్పే విధంగా ప్రధానమంత్రి గారి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని మన మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి యువజన సంఘాలకి ఈ కిట్లను ప్రదానం చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నాము.